ఈవినింగ్ స్నాక్స్ ఎవరైనా తింటారు, కానీ ఈ సేమియా ఉప్మా ట్రై చేసి చూడండి, వావ్ అంటారు. పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చుతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా ఎలా చేసేద్దాము చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు సేమియా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన పోపు దినుసులు వేసుకొని దాంట్లో కొన్ని పల్లీలు, అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. 2 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి కట్ చేసుకొని. దాంతోపాటు మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక క్యారెట్ అండ్ టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడే అండి మనం మిస్టేక్ చేసేది. సో సేమియా ఉప్మాలో వాటర్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. అలా చేస్తే సేమియా ముద్ద అవుతుంది, అంటుకోవడం అవుతుంది. చేసిన తర్వాత మొత్తం గట్టిగా అయిపోతుంది. సో ఇక్కడ మనం వాటర్ ఎంత క్వాంటిటీ తీసుకున్నామంటే 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాం అంటే ఈ సేమియా వేస్తే అది మొత్తం కంప్లీట్గా మునగకుండా పైకి తేలాలి. అప్పుడే సేమియా అనేది ఆవిరితో మంచిగా ఈవెన్గా కుక్ అయ్యి విడివిడిగా వస్తుంది, పొడిగా వస్తుంది. సో వండిన తర్వాత చాలాసేపటి తర్వాత కూడా ఉప్మా అలాగే పొడి పొడిగా ఉంటుంది. సో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇది ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం ఎన్నో కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.